పరిశుద్ధుడ ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున సంఘముగా మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో సమకూర్చినందులకే నీకు వందనాలు. ఈ దినమందు ఇంతవరకు కూడా కీర్తనల ద్వారా నీ నామమును మేము స్తుతించి ఉన్నాము, కొనియాడి ఉన్నాము. స్తుతి ఆరాధన ద్వారా మా యొక్క స్తుతుల సింహాసనమును నీకు వేసి ఉన్నాము. మీరు మా స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నందులకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా వాక్యము ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి, అయా ఈ దినమందు మీరు మాకు బోధించే విషయాలు మేము గ్రహించి తెలుసుకొని వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని వాటిని అవలంబించుటకు నీ యొక్క వాక్యము ద్వారా నీ ఉన్నతమైన గుణాతిశయములను మేము ఎరుగుటకు, నీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను గ్రహించి తెలుసుకొనుటకు, తద్వారా మా విశ్వాసము బలపరచబడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము నిన్ను విడువక ఎడబాయక నిన్ను హత్తుకొని జీవించున్నాను. అయా నీ యొక్క వాక్య సందేశము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించుమని, దీవించుమని, ఆశీర్వదించుమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని యొక్క వాక్యం కొరకు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మంచితనం గురించి మరి బోధించాలి అని నేను ప్రేరేపించబడ్డాను. దేవుని యొక్క మంచితనం, మరి దేవుడు ఆయన మాట్లాడేటువంటి మంచి మాటలు, ఆయన మనకి ఇచ్చేటువంటి మంచి ఈవులు, ఆయన మనకు బోధించేటువంటి మంచి మార్గము, వీటి గురించి దినమున ఇంచుమించుగా దేవుని గురించి 5 విషయాలు, 5 మంచి గుణగణాలు, 5 అద్భుతమైన కార్యాలు, ఆయన 5 అద్భుతమైనటువంటి ఆలోచనలు ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. బహుశా బైబిల్ గ్రంథంలో మంచి అనేటువంటి మాట 350 సార్లు రాయబడి ఉంది. ఆదిలో దేవుడు తాను చేసినదల్లా కూడా మంచిగా చేశాడు. ఆయన చేసిన ప్రతి దాన్ని కూడా చూసి అది మంచిది అని అన్నాడు. ప్రియుల, నిజమే. ఆయన భవిష్యత్ కాలంలో సృష్టి ఆరంభమున తన ప్రజల కొరకు ఏది ఉపయోగమో వాటినన్నింటినీ కూడా చేశాడు. ఈ సృష్టిలో భూమి, ఆకాశం, సముద్రం, అందరి ప్రాణులు, భూమి మీద ప్రాణులు, ఏవండి వృక్షాలు, ఆకుకూరలు, ఇవన్నీ కూడా మంచిది. ఎందుకు అంటే దేవుడు చేసేవన్నీ కూడా మంచివి. అంతేకాదు, ఆయన మంచితనము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇటువంటి మంచితనము కలిగినటువంటి దేవుడిని మనం కలిగి ఉండడం మనకెంతో ధన్యత, మనకెంతో ఆశీర్వాదకరం. ప్రియులరా, భక్తుడైనటువంటి మోషే దేవుణ్ణి చూడాలని అనుకున్నాడు. నీవు నాకు కనబడు, నేను నిన్ను చూడాలి అని అన్నాడు. ప్రియులరా, అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను చూసి బ్రతికిన నరుడు ఎవడు కూడా లేడు. అయితే నన్ను చూస్తావు కానీ ఒకవేళ నేను దాటిపోవచ్చు వెళ్తున్నప్పుడు నా వెనుకటి భాగాన్ని చూస్తావేమో అని మోషేకి తన చేతిని అడ్డం పెట్టి కండ్లకు
చేతిని అడ్డం పెట్టి ఆయన దాటి వెళ్ళాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా మంచితనం అంతా కూడా నీకు కనుపరుస్తాను అని అన్నాడు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, దేవునిలో మంచితనం ఉంది, ఏ చెడుతనము కూడా లేదు. ఆఖరికి మనం దేవదూతల్లో కూడా కనుగొనగలం చెడుతనాన్ని. ప్రవక్తలలో చెడుతనం కలిగినటువంటి వారు ఉన్నారు, రాజుల్లో, అధికారులలో, మనుషులలో, ఏర్పరచబడినటువంటి శిష్యులలో చెడుతనము కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు మంచితనము కలిగినటువంటి వాడు. ఆయన మీద నేరారోపణ చేయగలిగినటువంటి విషయం అంటూ ఏది కూడా లేదు. ఆయనలో ఏ తప్పిదాన్ని కూడా మనము కనుగొనలేము. అంత మంచితనము కలిగినటువంటి దేవుడు ఆయన. వాక్యంలో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవరి యందు కనికర పడేదనో వారి యందు కనికర పడేదనెను. హల్లెలూయా. దేవుని యొక్క మంచితనము అనేటువంటిది ప్రజలను కరుణించే విషయంలో కనుపరుస్తాడట. ఏమండి, మీ జీవితంలో దేవుడు నీకు హాని చేశాడా, మేలు చేశాడా అంటే, ఎవరైనా నాకు హాని చేశాడు అని ఎవరు కూడా చెప్పలేరు. ఒకవేళ హాని అంటూ మన జీవితంలో ఏదైనా కలిగింది అంటే మన తప్పిదములను బట్టే. కానీ దేవుడు స్వతహాగా ఎవరికి కూడా హాని చేయడు. దేవుడు కరుణించేవాడు, తన యొక్క కనికరమును చూపించేటువంటి వాడు. తన కనికరము ద్వారా ఆయన తన మంచితనాన్ని మన ఎదుట కనుపరుస్తాను అన్నాడు. ఏమన్నా ఈ రోజుల్లో ఎక్కడైనా మంచితనము కనబడుతుందంటారా? మనుషులలో కనబడుతుందంటారా? సమాజంలో కనబడుతుందంటారా? పబ్లిక్గా చెడుతనము అనేటువంటిది మనకు కనబడుతుంది. చెడుతనమును ప్రోత్సహించేటువంటి విధానాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా చెడు 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 తప్ప మంచి అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. అయితే దేవుడు అన్నాడు, నా మంచితనం అంతా కూడా నీ ఎదుట నేను కనుపరుస్తాను. ఎట్లా ప్రభువా అంటే, బంధకాల్లో ఉన్నారు కదా మీరు, నేను మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని నిలబెడతాను. అంతేకాదు, భూమి నడిబొడ్డున నేను మిమ్మల్ని నివసింపజేస్తాను. ఈ భూమి మీద సారవంతమైన ప్రదేశం అంటూ ఏదైనా ఉంది అంటే అది మీకే ఇస్తాను అని పిలువబడిన, ఏర్పరచబడినటువంటి తన ప్రజల విషయమై దేవుడు ఎంత మంచితనాన్ని కనపరిచాడు అంటే, దీనదశలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఫరో చేతి నుంచి విడిపించాడు. ఏమండి, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక వాళ్ళని సముద్రంలో పడి చనిపోనివ్వక, ఫరో చేతికి అప్పగింపబడనియ్యక, వారి కొరకు ఆయన సముద్రమును ఆరిన నేలగా చేశాడు. వారికి ఆహారము కొరకు దేవదూతల యొక్క మన్నాను కురిపించాడు. దాహం కొన్నప్పుడు బండ నుంచి ఆయన నీటి ఓటలు ఇచ్చాడు. వారు చలిలో చచ్చిపోకుండాన్నట్లు చక్కని వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి మేఘస్తంభాన్ని ఇచ్చాడు. వారు ఎండవేళ ఆ ఉష్ణోగ్రతను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వారికి మేఘస్తంభాన్ని ఇచ్చాడు.
ఇలా ప్రతి విషయంలో కూడా మంచి మంచి తన యొక్క మంచితనం అంతా కూడా కనపరుస్తున్నాడు. దేవుడు మానవుల పట్ల మంచితనాన్ని కనపరుస్తూ ఉంటుంటే ప్రజలట దేవుడి పట్ల చెడుతనాన్ని కనపరుస్తున్నారు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. ఆయనలో ఏ చెడుతనము కూడా లేదు ప్రియులారా. కనుక నేను ఎవరిని కనికరింతునో వాని కనికరింతునో, ఎవరి యందు ఏమండి కనికర పడుదునో వాని ఎడల కనికర పడుదును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమాజం అంతా కూడా ఒకరోజు కుష్ఠరోగిని చాలా చెడ్డ దృష్టితో చూసింది. ఎలాంటి వారిని సమాజంలో ఉండనివ్వకూడదు, ఏమండి ఇలాంటి వారిని ముట్టుకోకూడదు అని ఒక వ్యాధిగ్రస్తుడిని సమాజం చాలా చెడ్డగా చూసింది. అయితే అటువంటి కుష్ఠరోగి ఒకసారి యేసు ప్రభువునకు ఎదురుపడినప్పుడు ఆయన అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అందరికీ ఇష్టం లేదు ఆ కుష్ఠరోగి అంటే. అందరి మనసుల్లో కూడా ఒక చెడు అభిప్రాయం, మనం ఆరోగ్యంగా ఉన్నాం, అతడు అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పి ఆ తారతమ్యత, ఆ వ్యత్యాసం, ఆ దూరాన్ని వారు పెట్టారు, చూపించారు. అయితే యేసు ప్రభు మాత్రం ఆ వ్యక్తిని ముట్టుకొని, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువా నీ మంచితనం నా ఎడల ఏంటి అంటే, నువ్వు అందంగా లేకపోయినా ప్రేమిస్తాను, నువ్వు ఆరోగ్యంగా లేకపోయినా ప్రేమిస్తాను, నీకు ఎవరు లేకపోయినా ప్రేమిస్తాను, నీలో ఏ తలాంతు లేకపోయినా ప్రేమిస్తాను, నువ్వు ఎవరికి అవసరం లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, అదే నా మంచితనం. యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే, నువ్వు ఎవరికి అక్కర్ లేకపోయినా నాకు ఇష్టమే అని అన్నారు పిల్ల. కనుక ఇప్పుడు చెప్పండి, మనం ప్రేమించేవాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలో ఉండేటువంటి దేనిని కూడా పరిగణనలో తీసుకోకుండా ఆయన ప్రేమించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నా మంచితనం అంతా కూడా మీకు కనుపరుస్తాను. ఆయనలో ఉండేటువంటి మంచితనం ఈ లోకంలో ఎవరిలోనూ కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఆయన ఒక్కడిలో మాత్రమే. ఆయన మేలు చేసే దేవుడే తప్ప కీడు చేసే దేవుడు ఏమాత్రము కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మంచితనము నేను కనుపరుస్తాను. దేవుడు అనేటువంటి వాడు మంచివాడై ఉండాలి, మంచి క్రియలు చేసేటువంటి వాడై ఉండాలి. ఒకరిని విసర్జించేవాడు, ఒకరిని ప్రేమించేవాడుగా కాదు, కానీ అందరి ఎడలను కూడా తన యొక్క చిత్తమును కనుపరచవలసినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు జీవించినటువంటి దినాలలో ఆయన కేవలం యూదులను మాత్రమే కాదు, అన్య జనురాలైనటువంటి కనాను స్త్రీ యొక్క ఆ విన్నపమును కూడా విని, ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తె దెయ్యము చేత బాధించబడుతూ ఉన్నప్పుడు ఆయన మొదట అన్నాడు, అమ్మా మరి నేను ఇజ్రాయేలీల కొరకే వచ్చాను కానీ అన్యజనుల కొరకు రాలేదు అని ఒక సందిగ్ధం వ్యక్తం చేశాడు. అయితే ఆమె మాత్రం విశ్వాసంతో అడిగింది, అయ్యా మరి యజమాని బల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలు ఆ కుక్క పిల్లలో తినడం న్యాయమే కదా అని అన్నప్పుడు ఆమె యొక్క విశ్వాసమును కనుగొని ఏం చేశాడు చెప్పండి, ఆమె యొక్క కుమార్తెను బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసు ప్రభువు వారు మంచితనాన్ని కనపరిచేటువంటి వాడు. అటువంటి దేవుడు మనం నమ్మిన మనుషుల కంటే అధికుడు.
మనుషులైనా మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేయడు. మనుషులైనా అన్యాయం చేస్తారు కానీ దేవుడు అన్యాయం చేయడు. కారణం ఏమిటి అంటే ఆయనలో చెడుతనము లేదు, అంత మంచితనమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఎట్లా చేశావు అని ఎవరైనా ఒకవేళ ఆయన ప్రశ్నిస్తే ఆయన ఇచ్చే సమాధానంలో ఆయన నుంచి అంతా కూడా మంచితనమే కనబడుతుందట. అవునా ప్రభా, పొరపాటున నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ నీవు చేసే ఈ కార్యక్రమాల్లో ఇంత నీతి ఉందా, ఇంత యథార్థత ఉందా అని మనమే ఆయనను ఘనపరుస్తామంట ప్రియుల. అంత మంచితనం కలిగినటువంటి దేవుడు. కనుక మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు అంటే మంచితనము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే దేవునిలో ఉండేటువంటి గుణాతిశయములలో రెండవది మంచిది ఏంటి అంటే ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా మంచిగా ఉంటది. హల్లెలూయా. మంచిని మాట్లాడేటువంటి దేవుడు. చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనంలో, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సెలవిచ్చిన, మీ విషయమై యెహోవా సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదట. ఆయన వారితో సెలవిచ్చాడు మంచి మాటలు. అవి ఏమిటి చెప్పండి? ఇదిగో మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తా, మిమ్మల్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి దేశంగా చేస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని పెడతాను నేను అని దేవుడు వారితో మంచి మాటలు చెప్పాడు. ఒక మంచి మాట చెవిని పడితే ఎట్లా ఉంటుందండి? మన ప్రాణం తెప్పరిల్లు. ఒక మంచి మాట ఎవరైనా మనతో మాట్లాడితే మనకి ఆదరణ కలుగుతుంది. ఒక మంచి మాట ఎవరైనా మనతో మాట్లాడితే వాళ్ళ మీద మనకి నమ్మకం కలుగుతుంది. ఒక మంచి మాట ఎవరైనా మనతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన మాట మీద మనకి ఆశ కలుగుతుంది. మనుషులు ఇచ్చేటువంటి మాటల మీదే మనుషులు అంత నమ్మకాలు పెట్టుకుని అంత ఆశ కలిగి ఆ విధంగా ఆదరించబడుతూ ఉంటుంటే దేవుడు ఇచ్చేటువంటి మంచి మాట ప్రజలకి ఎంత మేలుకరంగా ఉంటుంది అంటారు, ఎంత దీవెనకరంగా ఉంటుంది అంటారు. చాలా మంది వాగ్దాన వాక్యాలు తీసుకున్నారు కదా, అందులో వాగ్దాన వాక్యం అనగానే ప్రతి ఒక్కటి కూడా ఆ వాగ్దానం ఆశీర్వాదకరమైనదే, మేలుకరమైనదే. ఏమండి? నేను నీ పిల్లలను ఆశీర్వదించేదను, ఏమండి నీ కుటుంబం నిత్యం నా సన్నిధిలో ఉంటుంది, ఏమండి నీ యొక్క దుక్కుడెద్దులను దీవిస్తాను నేను, ఏమండి నీ వ్యాపారాన్ని దీవిస్తాను, నీ చేతి పని దీవిస్తాను అన్నటువంటి ప్రతి మాట కూడా మనం తీసుకుని ఆ ప్రభు నాకు ఇంత గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు అని చెప్పి మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని నమ్మి విశ్వాసంతో మనం ధైర్యంగా ఉంటాం. నాకు వచ్చినటువంటి వాగ్దాన వాక్యం యేసుక్రీస్తు పరలోక విషయమై ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పారు కదండి. ఆయన ఇచ్చేవాట భూ సంబంధంతో పాటు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడట. అదే మనకి గొప్పది కదండి.
కనుక ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పాడట ఇజ్రాయేల్ ప్రజలకి. వాటిలో ఒక్కటి అయినా కూడా తప్పిపోలేదట. ఎందుకు యెహోషువ ఈ మాట చెప్పాడు అంటే, యెహోషువకు ముందు మోషే నాయకత్వంలో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత అదిగో ఇదిగో కనుమేర చూపులో కనబడుతుంది కనాను దేశం అని అనుకునేటప్పుడు మోషే చనిపోయాడు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వం వచ్చింది. దేవుడు అన్నట్టుగానే యోర్దాను యువతల కొన్ని గోత్రాలు, యోర్దాను అవతల కొన్ని గోత్రాలు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నాయి. ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి మాట ఏంటి అంటే, నేను మీకు పాలుతెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని అడుగు పెట్టిస్తాను, దాన్ని మీకు స్వాచ్ఛంగా ఇస్తాను, అక్కడ ఉండేటువంటి ప్రజలను వెళ్ళగొట్టి ఒక మంచి దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడు. ఆయన ఇచ్చిన మాట ఏది కూడా తప్పిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుతూ ఉంటుంటాం కదా, వాగ్దానములనిచి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. యోబు గ్రంథంలో రాయబడుతుంది, ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన నరమాత్రుడు కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట అయితే ఇచ్చాడో దాన్ని నెరవేర్చాడు. అబ్రహాముతో దేవుడు మాట ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇశ్రాయేలులోనే చేస్తాను అని. అస్సలు పిల్లలే పుట్టలేనప్పుడు దాన్ని నెరవేర్చాడు. ఏమండి, అన్న దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏలి ఆ యొక్క దైవ ప్రవచనం చెప్పాడు. ఏంటి అంటే, అమ్మా వచ్చే అట నీ గౌగుట్లో కుమారుడు ఉంటాడు. అట్లాగే దేవుడు చేశాడు. ప్రియులారా, ఆగరు విషయమై, ఇస్మాయేలు విషయమై అబ్రహాము మొరపెట్టినప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను ఆ ఆగరు యొక్క సంతానాన్ని కూడా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అతనిలోంచి 12 మంది రాజులు వస్తారు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఉండేటువంటి అరబ్ దేశాలన్నీ కూడా ఆ ఆగరు సంతానంలో నుంచి వచ్చినటువంటి ఇస్మాయిలీలు, వారిని కూడా దేవుడు బహుగా దీవించాడు. అబ్రాహాము సంతానమైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మీతో మాట్లాడిన ప్రతి మంచి మాట కూడా ఏది తప్పిపోకుండా అనుభవపూర్వకముగా మీరు దాన్ని తెలుసుకున్నట్లు దేవుడు క్రియారూపంగా కార్యాలన్నీ కూడా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఆయనను నమ్మినటువంటి వారితోటి అంటూ ఉన్నటువంటి మాటలు ఏంటి అంటే, నేను నిన్ను విడువను ఎడబాయను, ఇదిగో నేను మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు, ఎవడైనా మిమ్మల్ని తాకిన ఎడల నా కనుపాపను తాకువానితో సమానం. అడవిలో సింహ పిల్లలు లేమిగలవై ఆకలి కొని కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలకి ఏ కొదువ కూడా ఉండదు. ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా ఎరుగుతూ ఉన్నాం, అనుభవపూర్వకముగా దాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం, గ్రహించి దానిని మనము అనుభవిస్తూ ఉన్నాం. మొట్టమొదట మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? మంచితనము కలిగిన దేవుడు ఆయన. ఆయన ఎవరు చెప్పండి? రెండవది ఏంటి అంటే, ఆయన మంచి మాటలు సెలవిచ్చేవాడు, దీవెనకరమైనటువంటి మాటలు సెలవిచ్చేవాడు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు సెలవిచ్చేవాడు. ఆయన సెలవిచ్చినటువంటి మాటలలో ఏది కూడా తప్పిపోకుండా అనుభవపూర్వకంగా
మనం ఎరుగునట్లుగా చేసేటువంటి వాడు. మూడవదిగా మనం చూస్తే ప్రియులరా, ఆయన తన ప్రజలకు మంచి దేశముని నిర్దేశించాడు. హల్లెలూయా. వారు చిన్న చిన్న దేశాలలో, అంత సమృద్ధికరము కానటువంటి దేశములలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక మంచి దేశముని ఇవ్వాలి అని ఆయన ఆలోచన కలిగాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 19వ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము 6వ అధ్యాయం 19వ వచనం, నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో ప్రవేశించారు. చూడండి, 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు వారికి ఒక మంచి దేశమును ఇవ్వనుద్దేశించి అక్కడ వరకు కూడా వారిని తోడుకొని వెళ్ళాడు. ప్రియులారా, మనకి కూడా దేవుడు ఒక మంచి దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ దేశం ఏమిటి అంటే పరలోకం. ఇజ్రాయేల్ ప్రజలకు కానాను దేశాన్ని ఇచ్చినట్లు దేవుడు మనకి పరమ కానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మనం జ్ఞాపకాల కూటలో పాడుతూ ఉంటున్నాం కదా, పరలోకము నా దేశము పరదేశి నేనెలా. నా దేశం ఒకటి ఉంది. ఆ దేశం ఏంటంటే పరలోకం. అది ఎంత మంచిది అంటే చూడండి, అక్కడ ఏడుపు లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ గొడవలు లేవు, అక్కడ తారతమ్యత లేదు, అక్కడ పేదరికం ధనవంతులు అనేటువంటి వ్యత్యాసము లేదు, నల్లవారు తెల్లవారు అనేటువంటి భేదము అక్కడ లేదు. ఏ వ్యాధి ఏ బాధ కూడా అక్కడ ఏలుబడి చేయదు. అటువంటి మంచి దేశాన్ని మనకి ఇచ్చే విషయంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద నుంచి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి, పరలోక పట్టణాన్ని మనకి ఇవ్వడానికి, పరలోక దేశాన్ని మనకి ఇవ్వడానికి ఆయన కూడా ఏం చేశాడట ప్రియులారా? ఆయన సెలవిచ్చాడట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను మీకు మంచి దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. అబ్రహాము గురించి కూడా చెప్పబడుతూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో, యాలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ భూమి మీద వారు బ్రతికిన దినములన్నీ కూడా మేము పరదేశులము యాత్రికులమై ఉన్నామని చెప్పి గుడారాలలో నివసిస్తూ వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడు మనకి కూడా ఆ పరలోక పట్టణాన్ని, ఆ పరలోకము అనబడినటువంటి ఆ దేశమును, ఆ రాజ్యమును మనకిచ్చుట కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మరి ఇస్తాడంటారా ఎవరంటారా? ఆయన పలికిన మాటలలో ఏది కూడా తప్పిపోలేదు అన్నట్లుగా ఆయన ఇస్తాను అన్నటువంటి దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కనుక యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి మంచి దేశాన్ని ఇస్తానని అన్నటప్పుడు దాన్ని అందరూ కూడా పొందుకోలేకపోయారట. ఈ రోజు కూడా పరలోక పట్టణంలో మిమ్మల్ని అందరినీ కూడా పెడతాను అంటే అందరూ కూడా దాన్ని స్వతంత్రించుకోలేరట. కారణం ఏంటో తెలుసా అండి? ఈ విశ్వాస ప్రయాణంలో కొన్ని మార్లు మనం లోకాశలో పడిపోతూ ఉంటున్నాం. ఈ విశ్వాస ప్రయాణంలో కొన్ని మార్లు దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తూ ఉంటుంటాం. అందుచేత ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారందరూ కూడా కనాను దేశం ప్రవేశించలేదట, కానీ కొంతమంది మాత్రమే ప్రవేశించారట.
అటువంటి వారిలో కాలేబు, యెహోషువ అనబడినటువంటి ఇద్దరు ప్రముఖులైనటువంటి వారు ఉన్నారు ప్రియులారా. కనుక దేవుడు అంటున్నాడు, మంచి దేశంలో మిమ్మల్ని ఉంచుతాను, మంచి పట్టణంలో, ఆ పట్టణానికి దేవుడే వెలుగై ఉంటాడు. ఏమండి, అక్కడ వండుకునే పని లేదు, వార్చుకునే పని లేదు, గ్యాస్ అయిపోద్దేమో ఏమండి అనేటువంటి భయం లేదు. దేవుడే గొర్రె పిల్లై ఆయన పట్టణానికి వెలుగుగా ఉంటాడట. నిత్యము మనం దేవుని స్తుతించేటువంటి ఆ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ పరలోక పట్టణం ఏంటి చెప్పండి? మంచిది. కనాను దేశములన్నింటిలో కూడా మంచిది. యెరూషలేము దేశములన్నింటిలో కూడా మంచిది. దాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు ఇస్తాను అన్నట్లుగా తండ్రి కుమారుని ప్రేమించేవాడైతే మంచి ఈవులను ఎలాగైతే ఇస్తాడో మన దేవుడు కూడా మంచి దేశాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ మంచి దేశంలో మనము ప్రవేశించాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ రాయబడి ఉంది. నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను. యథార్థవంతులే అక్కడ నివసిస్తారు గనుక, ఉత్తములే అక్కడ నివసిస్తారు గనుక ఉత్తమమైన వాటిని చేయాలి. యథార్థంగా మనం దేవుని యొక్క దృష్టిలో నడుచుకోవాలి పిల్లలు. ఎందుచేతనంటే ఆ మంచి దేశంలో పాపులకు చోట్లేదు. ఆ మంచి దేశంలో దుర్మార్గులకు కానీ, వ్యభిచారులకు కానీ, మోసగాళ్లకు కానీ హేయమైన ఏది కూడా అక్కడ ప్రవేశించదు. మంచి దేశంలో మంచి వారే ఉంటారు, చెడ్డవారు అక్కడ ఉండడానికి వీళ్ళు. అందుకే దేవుడు ఏమని అంటా వచ్చాడు అంటే, నీవు దేవుని దృష్టికి యథార్థమైనది చేస్తా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? మంచితనము కలిగిన దేవుడు. రెండవది, ఆయన మంచి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేటువంటి వాడు. మూడవదిగా మనం చూస్తే ఆయన మంచి దేశమును అనుగ్రహించేవాడు. హల్లెలూయా. తన ప్రజల కొరకు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఎక్కడైతే భూమికి నడిబొడ్డున ఉందో ఆ దేశమును వారికి ఇచ్చి దానిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ దినమున ఆ యెరూషలేము దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి అక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారు ఏమంటున్నారో తెలుసా? మేము ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆహారాన్ని సప్లై చేయగలిగినటువంటి సామర్థ్యం మాకుంది, అలాంటి భూసారము మాకుంది, అలాంటి టెక్నాలజీ కూడా మాకుంది. ఆ దేశం ఎంత మంచి దేశం అంటే, ఈరోజు మీరు ఒక బజార్కి వెళ్ళి ఒక పాకేజ్ ద్రాక్ష పళ్ళు ఇవ్వండి అన్నాను అనుకోండి, ఒక కేజీ ఇవ్వండి అన్న అనుకోండి, 4 గుత్తులు వేస్తారు. ఒక కేజీ అయితే 4 గుత్తులు వేస్తారు. అంటే ఒక గుత్తు, కొన్ని ద్రాక్ష పళ్ళు ఉన్నటువంటి ఒక గుత్తు కదా. కానీ ఆ దేశంలో పండినటువంటి పంట అంట ఒక గెల, అంటే ఒక గుత్తు 2 కావిడి వేసి మోసుకుని వచ్చారు. అంటే ఒక గుత్తి ఎంత పెద్దదో ఆలోచించేయండి పిల్లలు. భూమి ఎంత దీవించబడితే, దేవుడు అక్కడ పంటను ఎంత దీవిస్తే, అది ఎంత మంచి దేశం కాకపోతే అంత మంచి పంట పండుతుందండి. మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఏమండి మీ ప్రాంతమే మంచిదండి, మీ ఊరే మంచిదండి అని ఉంటాం. మేము వైజాగ్లో ఉంటామండి, ఎండాకాలం మా ఇళ్లలో ఇంత ఎత్తు నల్ల బూడిద పేరుకుంటుందండి. మేము టౌన్ వెళ్ళి వస్తామా అండి, ఒకవేళ ముక్కు కానీ క్లీన్ చేసుకుంటే దాంట్లోంచి బ్లాక్ డస్ట్ కనబడుతుంది. ఎంత పొల్యూషన్ అనుకుంటున్నారు? అలాంటి పొల్యూషన్ కర్మాగారాలు లేనటువంటి చోట ఈస్ట్ వెస్ట్ లో మనం చూస్తే అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, మంచి వాతావరణం. అలాగున ప్రియులారా, ప్రపంచ దేశములన్నిటికంటే ఆ యొక్క యెరూషలేము ఎంతో దేవుని చేత ఆశీర్వదించబడినటువంటిది. దేవుడు వారికి ఇచ్చాడు, మంచి దేశం ఇచ్చే దేవుడు. మనకే మంచి దేశాన్ని ఇవ్వబోతున్నాడు చెప్పండి?
పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం పొందుకోవాలంటే ఆ యొక్క యెహోషువ కాలేబుల్లాగా మనం ఏం చేయాలి అంటే, మనం ఏం చేయాలండి? యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకోవాలి, ఉత్తమమైన దాన్ని చేయాలి. అటువంటి వారికి దేవుడు మంచి దేశాన్ని ఇస్తాడు పిల్లలు. ఇక నాలుగవదిగా మనం చూస్తే దేవుడు మంచి మార్గమును బోధించేవాడట. హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నడవవలసిన మంచి మార్గమును దేవుడు బోధించేవాడట. మనం చెడిపోవడం ఇష్టం లేక, మనం నాశనం అయిపోవడం ఇష్టం లేక, ఏమండి, మనం నష్టాల బాటలో ప్రయాణం చేయడం ఆయనకి ఇష్టం లేక, ఏమండి, ఆయన మంచి మార్గాన్ని బోధించేవాడు. ఈ రోజులో ఎక్కడైనా మంచి మార్గాన్ని బోధించేవారు ఉన్నారంటారా? స్కూల్లో పాఠాలు కూడా అంత ప్రకృతి పరంగా, ఏమండి, కర్మాగారాల గురించి, లేకపోతే సృష్టిలో ఉన్నటువంటి జంతు శాస్త్రం మీద, జీవశాస్త్రం మీద, వృక్ష శాస్త్రం మీద, వీటిని గురించినటువంటి జ్ఞానమే. లేకపోతే ఆ సివిల్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, వీటి మీదే తప్ప ఈ రోజుల్లో ఏ బోధలు కొలువైపోయాయి చెప్పండి? తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటి బోధలు స్కూల్లో చెప్తున్నారంటారా? ఏమండి, అలాంటి పాఠాలు కొలువైపోయే ప్రియులు. అయితే మన దేవుడు మంచిని బోధించేటువంటి వాడు, మంచి మార్గమును వారికి బోధించేవాడు. ఏ మార్గంలో వెళ్తే మనకు మంచి కలుగుతుంది, ఎటువైపు ప్రయాణం చేస్తే మనకి మేలు కలుగుతుంది అనేటువంటి విషయాలు బోధించేటువంటి వాడు, మంచి మార్గమును బోధించేవాడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే, లోకంలో ఉన్నంతసేపు సాతాను గడి చెడు మార్గాన్ని బోధిస్తూ ఉంటున్నాడు. పడుకో, తిను, త్రాగు, స్నేహితులతో ఎంజాయ్ చేయి, పిక్నిక్లకు వెళ్ళు, పార్టీలకు వెళ్ళు, క్లబ్లకు వెళ్ళు, పబ్బులకు వెళ్ళు, శరీరాన్ని సుఖపెట్టుకో, సంతోష పెట్టుకో. ఇలాంటి విషయాలన్నీ కూడా దుష్టుడైనటువంటి సాతాను బోధిస్తూ ఉంటుంటే, దేవుడట ఏం చేస్తాడో చెప్పండి? వారు నడవవలసిన మంచి మార్గమును వారికి బోధించేవాడు. హల్లెలూయా. ఇక్కడికి మనం వస్తే ఏం బోధిస్తాం? పిల్లలకి ఏం బోధించాలి అని సండే స్కూల్ పెట్టాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తప్పిపోడు. చిన్నప్పుడే వానికి నేర్పించడం ద్వారా, లోకంలో ఒక సామెత ఉంది కదా, మొక్క వంగనిదే మానై వంగున. చిన్నప్పుడే ఆ మాట వినే రీతిలో ఉండకపోతే పెద్ద అయిన తర్వాత వింటాడా? చాలా మంది ఇళ్లలో కొన్ని మొక్కలు వేస్తూ ఉంటారు. ఆ మొక్కలు ఏం చేస్తూ ఉంటాయంటే, ఇలా కొంచెం వంక టింకర్గా అవి ఎదుగుతూ ఉంటుంది. అరే ఇదేంటి ఇలా కాదు, స్ట్రైట్గా ఎదగాలి అది అని చెప్పి దానికి ఏం చేస్తారో తెలుసా, ఇలా వాలిపోకుండా అలా వాలిపోకుండా ఒక చిన్న కర్ర మొక్క గుచ్చి దాన్ని కడతారు. అప్పుడు అది అటు ఇటు కాకుండా నేరుగా పైకి వెళ్తుంది. ఆ కట్టబడేటువంటి విధానమే బోధ. లేదంటే ఆడి ఎదగడం మానేసి అటు ఇటు ఉండడం వల్ల వాడి జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు ప్రియులారా. దేవుడు మనం నడవలసినటువంటి మార్గమును బోధించేటువంటి వాడు. ఎలా నడుచుకోవాలి, కుటుంబంలో యజమాని ఎలా నడుచుకోవాలి,
యజమానురాలు ఎలాగ నడుచుకోవాలి, భార్య దగ్గర భర్త ఎలా నడుచుకోవాలి, పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎలా నడుచుకోవాలి, సంఘంలో విశ్వాసం ఎలా నడుచుకోవాలి, సేవకుడు దేవుని దగ్గర ఎలా నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఆయన బోధించేవాడు. ఏమండి, మనం బోధించబడకపోతే మనం బాధింపబడవలసి వస్తుంది. బోధ లేనటువంటి వారికి బాధ ఎదురవుతుంది. బోధ వినేటువంటి వాడు బాగుపడతాడు, బోధ వినలేనటువంటి వాడు చెడిపోతాడు. కనుక ఎప్పుడు కూడా మనము వినుబుద్ధి కలిగినటువంటి వారమై దేవుని యొక్క బోధకు మనము చెవి యొక్కాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఎన్ని విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం చెప్పండి. దేవుడు మంచితనము కలిగినటువంటి వాడు. దేవుడు మంచి విషయాలు మనతో మాట్లాడేవాడు. దేవుడు మంచి దేశమును మనకి ఇచ్చేవాడు. దేవుడు మంచి మార్గమును బోధించేటువంటి వాడు. హల్లెలూయా. నీ పిల్లలకే నువ్వు మంచి మార్గాన్ని బోధించేటప్పుడు పరమ తండ్రి నీకు కూడా మంచి మార్గాన్ని బోధిస్తుంది. ఒకవేళ పిల్లలకు బోధిస్తూ తల్లిగా నువ్వు తప్పిపోతున్నావేమో, తండ్రిగా నువ్వు తప్పిపోతున్నావేమో, మరి నీకెవరు బోధించారు? ఆయనే బోధించారు. ఆయన దగ్గర నువ్వు వినాలి, నువ్వు విన్నది నీ పిల్లలకి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం వినాలి, మనం చెప్పాలి, మనం చేయాలి, చేయించాలి, మనం నడవాలి, వాటిని నడిపించాలి. కనుక పిల్లల మంచి మార్గమును ఆయన మనకి బోధించేటువంటి వాడే ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన ఇంకా చదువుదాం. నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులు నీ జనులు ఇజ్రాయేలు చేసిన ప్రతి పాపమును కూడా క్షమించి వారు నడవవలసిన మంచి మార్గమును నీవు వారికి బోధించుదువుగాక. ఏమండి, ఎవరైనా ప్రభు మాకు చెప్పండి అయ్యా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి శోధనలో నువ్వేం చెప్తావు ప్రభు, నువ్వు నాకేం బోధిస్తావు? ఏమండి, ఈ రోజుల్లో జనులు ఎక్కువగా దేనికి చెవి వింటున్నారంటే దురద చెవులు కలిగినటువంటి వారే కల్పనా కథలకి ఎక్కువ చెవి వింటున్నారండి. కల్పనా కథలు అంటే మంచి జోక్స్ వేసి మంచిగా నవ్వించి కవించి ఆ చెప్పే ప్రసంగాలు అయితే బాగుంటున్నాయి. ఏమండి, ఒకవేళ ఏదైనా వాక్యాన్ని వాక్యంగా చెప్తే అది నచ్చడం లేదు జనులకి ఈ రోజుల్లో. కనుక పిల్లల ఆయన మనం నడవవలసినటువంటి మంచి మార్గమును మనకు బోధించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తప్పు చేసినప్పుడు దావీదు నువ్వు తప్పుడు మార్గంలో నడిచావు అని చెప్పాడు ఆయన. బిలాము నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు, జాగ్రత్త అని చెప్పాడు. ప్రియుల ఇలా ఉన్న పిల్లలకి మనం చెప్పాలి, రే మీరు వెళ్ళేది మంచిది కాదు, మీరు చేసేది మంచిది కాదు అని చెప్పాలి. ప్రియుల బోధ బ్రతుకును మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బోధింపబడలేనటువంటి వాడు బాధలకి గురవుతాడు. బోధించు విషయంలో కొన్ని మార్లు ఏం చేయాలి చెప్పండి? బెత్తాన్ని కూడా వాడాలి. అందుచేత టీచర్ చేతిలో పుస్తకం ఉంటుంది, అలాగే నేను స్టిక్ కూడా ఉంటుంది. మన పిల్లల మీద మనకి ఎక్కువ ప్రేమ. మన చేతిలో అన్నం పెట్టే గిన్నె ఉంటుంది తప్ప దండించే దండం ఆ దండం ఉండదు, అంటే కర్ర ఉండదు. ఏమండి, వాడు బలంగా ఉండాలని తిండి మీద చూపే శ్రద్ధ, వాడు మంచిగా ఉండాలని బట్ట మీద చూపే శ్రద్ధ, వాడు ఐశ్వర్యవంతుడు కావాలని మనం సంపాదించేటువంటి శ్రద్ధ, ఎక్కువగా వాడు జ్ఞానోపదేశం పొందాలి అని మనం పెట్టగలిగితే అది పొందుకుంటే చాలు, ఇవన్నీ కూడా వాడి జీవితంలో వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మంచి మార్గమును మన దేవుడు బోధించేవాడై ఉంటున్నాడు.
ఇక ఐదవదిగా మనం చూస్తే మంచి ఈవులను ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? మంచి ఈవులు అంటే మంచి మంచి వస్తువులు, మంచి పొలాన్ని, మంచి ఇండ్లను, మంచి ఉద్యోగాలను, మంచి స్థితిగతులను కూడా ఇచ్చేటువంటి దేవుడు. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు అన్నారు 7వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. పరలోకపు తండ్రి మంచి ఈవులనిచ్చేవాడు. మీ పిల్లలకి మీరు ఏమి ఇయ్యాలి ఎరుగుదురు చెప్పండి? ఏమి ఇయ్యాలి ఎరుగుదురు? అరే నువ్వు బాక్స్ పట్టుకెళ్ళినప్పుడు ఎప్పటికీ పెట్టకే, నువ్వే తినేయాలి జాగ్రత్తగా. అందులోకి ఈరోజు మంచి ఫ్రైడ్ రైస్ ఒకటి, ఎగ్ కర్రీ ఒకటి, లేకపోతే చికెన్ 65. చూసావా ఈరోజు బిర్యానీలో బిర్యానీ మరి ఎవరికి పెట్టొద్దా, జాగ్రత్తగా తినే అని బోధిస్తారండి పిల్లలకి? బోధిస్తారా? పిల్లలకి చారిటీ అనేటువంటిది కూడా నేర్పించాలి. వాడు తినే దాంట్లో కొంచెం పక్కవాడికి పెట్టేటువంటి మనస్తత్వాన్ని కూడా మనం నేర్పించాలి. క్రీడ మీ పిల్లలకి మీరు మంచి ఈవులను ఇయ్యనెరుగుదురు. దేవుడట ఆయన పిల్లలకి మంచి ఈవులు ఇస్తాడు. చెడిపోయినవి కాదట, చెడ్డవి కాదట, పంట పండని భూములు కాదట, ఏమంటే అభివృద్ధి కానటువంటి ఉద్యోగం కాదట, ఇంకేం చెప్పండి, అభివృద్ధి కానటువంటి వ్యాపారం కాదట. ఏది ఇచ్చినా ఆయన మంచి ఇస్తాడట. అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, ఏ కుమారుడైనా తన తండ్రిని ఏమండి రొట్టెని అడిగితే రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? రొట్టెని అడిగినప్పుడు రొట్టెనే ఇస్తాడు కదా, చేపను అడిగితే పామును అవ్వకుండా చేపనే ఇస్తాడు కదా. తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లలకి మంచి ఈవులను ఇచ్చేటప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నేను ఇచ్చేది ఎంతనైనా నా పిల్లలకి నువ్వు ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తావు. ఓ పిల్లవాడు ఏమండి స్కూల్లో అట్లా నిలబడిపోయాడు. టీచర్ చెప్పిందంట, అరే మీ చేతికి ఎన్ని చాక్లెట్లు వస్తాయని చాక్లెట్లు తీసుకొని రాని ఒక డబ్బా నిండా చాక్లెట్లు పెట్టింది. ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ చిన్న చిన్న చేతులతోటి చెయ్య ముంచి చేతికి వచ్చిన చాక్లెట్లు అన్ని తీసుకుంటా ఉన్నాయి. ఏమండి సరే చేతి నిండా దొరికేయని చాలా సంతోషం. కానీ ఒక పిల్లవాడు తెలివిగా టీచర్ గారు మీరివ్వండి అన్నాడు. టీచర్ గారు మీరివ్వండి అన్నాడు. అదేంట్రా తీసుకో అంటే, లేదండి నా చేతితో తీసుకుంటే తక్కువ వస్తాయండి, మీ చేతితో ఇవ్వండి ఎక్కువ వస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఊరికే కష్టపడిపోయి కింద మీద పడిపోయి అది సంపాదించాలి, ఇది సంపాదించేయాలి, పిల్లలకి అది ఇచ్చేయాలి, ఇది ఇచ్చేయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చేదానికన్నా నీ దేవుని చేత నీ పిల్లలకి నువ్వు ఇప్పించాలి అనుకుంటే నువ్వు ఇచ్చేదానికన్నా గొప్పగా ఇస్తాడట ఆయన. హల్లెలూయా. మంచి ఈవులను ఇస్తాడట ఆయన. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది కదా, చూడండి. అంతకంటే ఎంతో నిశ్చయముగా, అంతకంటే ఎంతో నిశ్చయముగా, అంతకంటే ఎంతో నిశ్చయముగా అంటే ఒకవేళ నువ్వు కొన్నిసార్లు ఇస్తానని కూడా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ పిల్లవాడు అడుగుతాడు, మమ్మీ ఆదివారం చికెన్ వండుకుందామా అని అన్నాడు అనుకోండి. సరే అంటావు నువ్వు. ఆదివారం వచ్చినప్పుడు నీకు ఏదో కొంచెం తలనొప్పి వస్తుంది, చిన్న జ్వరం వస్తుంది, ఒరే వండుతానని అన్నాను కానీ నేను వండలేదు అన్నాడు. కానీ దేవుడైతే మళ్ళా నేసపడిపోయేవాడు కాదట, ఇస్తానని చెప్పి. మళ్ళాంటి బలహీనుడు కాదట ఆయన. ఏం చేస్తాడు చెప్పండి? అంతకంటే ఎంతో నిశ్చయముగా
ఎలాంటి ఈవులు ఇస్తాడు? మంచి ఈవులు ఇస్తాడు. మంచి ఈవులు. ఏమన్నా మనం పాడుతూ ఉంటుంటాం, మంచి ఇల్లును ఇచ్చావయ్యా అని పాడుతూ ఉంటాం. మన దేవుడు మనకి అన్ని కూడా మంచి చేస్తాడు. హల్లెలూయా. మంచి ఈవులను ఇస్తాడు. అయితే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడి నుంచి మనం ఆశించేటువంటి వాటిలో మీకు ఏది మంచిదిగా అనిపించింది చెప్పండి. మంచి ఇల్లు ఓకేనండి, అన్నిటికంటే బెటర్. లేకపోతే బంగారం, వెండి, మంచి కారు, మంచి పొలం, మంచి ఉద్యోగం, మంచి స్థితి, వీటిలో ఏది చెప్తారు మీరు? ఏది చెప్పగలరు మీరు? యేసుప్రభు వారు ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చి ఆయన అన్నారు, కన్ను అడుగు వారికి ఆయన పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా అనుగ్రహించు. హల్లెలూయా. అన్నిటికంటే పరిశుద్ధమైన ఆత్మ. ఆ పరిశుద్ధాత్ముడే మనలో నివసించాలని కోరుకోవాలి. చెప్తా ఉంటాం కదా, పేదవాడు రాజుగారిని ఏం కోరుకున్నాడు చెప్పండి? నా ఇంటికి వచ్చి నాతో కలిసి భోజనము చేయాలి. కనుక ఏవి మనం కోరుకోకపోయినా యేసయ్య నా హృదయంలో నివసించాలి. ఇంకంతకంటే మంచి ఏవి ఏది కూడా దేవుని దగ్గర నుంచి నేను కోరుకోగలిగింది అంతకంటే మంచిది ఏది కూడా లేదు. అన్నీ ఇచ్చేవాడు ఆయన నాలో ఉంటే చాలు, అదే నాకు మంచి ఈవి. హల్లెలూయా. నేను ఆయనలో ఉంటే చాలు, అదే నాకు మంచి ఈవి. వాక్యం చెప్తుంది కదా, తీగ ద్రాక్షవల్లితో ఉంటే తప్ప దాని అంతటా అది ఫలించలేదు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా ఫలించలేరు అని చెప్పాడు కదా. కనుక దేవుల్లో మంచి ఈవులు మనం కలిగి ఉండాలి అంటే చూడండి ప్రియులారా, ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలని కోరుకోవాలి. ఏమండి, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే ప్రతి చీకటి పారిపో, ప్రతి పాపానికి అక్కడ చోటు ఉండదు ప్రియులారా. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అన్నిటినీ మనం సహించగలం, అన్నిటినీ మనం అర్థం చేసుకోగలం, అన్ని పరిస్థితులలో కూడా మనం నిలకడగా ఉండగలం. అప్పుడు పరలోక సంబంధమైన ప్రతి ఈవి కూడా మన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో అన్యజనులే పస్తుండకుండా తింటా ఉంటుంటే దేవుడు తన పిల్లలు పస్తుండాలని అనుకుంటాడా చెప్పండి? వారికి అన్ని ఇస్తా ఉంటుంటే మరి నా పిల్లలు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువే ఇవ్వాలి. చూడండి, మీలో మీరు ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని గమనించే ఉంటారు. మీ దగ్గర 3 ఉన్నాయనుకోండి, మీ పిల్లవాడు ఉన్నాడు, పక్కింటి పిల్లడు కూడా ఉన్నాడు. ఆడికి 2 ఇచ్చి మీ ఓడికి 1 ఇస్తారా, లేకపోతే మీ ఓడికి 2 ఇచ్చి ఆడికి 1 ఇస్తారా చెప్పండి? పక్కింటి వాడికి 1 ఇస్తారు, మీ పిల్లవాడికి 2 ఇస్తారు. అలాగే దేవుడు తాను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఆయన మంచి ఈవినే ఇస్తాడు. కనుక మంచి ఈవులను మనము నెరిగినటువంటి వారమైతే మన పిల్లలకు దేవుని దగ్గర నుంచి కూడా మంచి ఈవులను పొందుకోవాలనేటువంటి ఆశ, ఆలోచన కూడా మనకు ఉంటుంది ప్రియుల. కనుక దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన చెప్పండి, మంచితనము కలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే ఆయన మంచిని మాట్లాడే దేవుడు. ఆయన మంచి మాటలట మన జీవనకు మధురమైన, మన జీవితానికి బలాన్నిచ్చే, సంతోషాన్నిచ్చే మంచి శుభవార్త చెప్తాడట ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడండి ఇశ్రాయేలు ప్రభువు చేసినప్పుడు? నేను సృజించిన, నా చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ఓ ఇశ్రాయేలు విను, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు మునిగిపోవు, నీవు అగ్నిలో నడిచినను కాలిపోవు. ఎంత మంచి మాట అండి. అమ్మ, నేను జలాల్లో వెళ్ళినా మునిగిపోనంట, నేను అగ్నిలో నడిచినా కాలిపోనంట. ఎంత మంచి మాట నా దేవుడు ఇచ్చాడు. అది ఎప్పుడు నెరవేరుతుందో అని అనుకున్నటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితంలో
రానే వచ్చింది, సముద్రం అడ్డుగా ఉంది, దాంట్లో ముంచేయలేదు, ఆరిన నేలను దేవుడు నడిపించాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములోనికి త్రోసివేయబడవలసి వచ్చింది. జ్వాలలు వారి యొక్క వెంట్రుకనైనను కాలిన వాసన రాకుండా దేవుడు వారిని కాపాడాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా మంచి మాట. ఇక మూడవదిగా ఆయన మంచి దేశాన్ని ఇస్తానన్నాడు. ఆ మంచి దేశం మనకేం చెప్పండి? పరలోకం. ఇక అలాగనే ఆయన మంచి మార్గాన్ని బోధిస్తానన్నాడు. ఇక మనం చూస్తే ఆయన మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడే ఉంటున్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఏమండి, ఇలాంటి దేవుణ్ణి వదిలిపెట్టుకుంటే మంచిని మన జీవితంలో కోల్పోయినట్టే, మేలైన దాన్ని మన జీవితంలో కోల్పోయినట్టే. కనుక ఏది రాబోయే దినాలలో మనల్ని పాడు చేస్తుందో దాని వైపు ప్రజలు పరుగులెడుతున్నారు. ఏది రాబోయే దినాల్లో మేలు కలుగు చేస్తుందో దాని వైపు ప్రజలు రావట్లేదు. కనుక మొట్టమొదటిగా దేవుడు మంచివాడు, ఆయన అన్ని కూడా మనకి మంచి చేస్తాడు. హల్లెలూయా. ఆ మంచి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు నీ జీవితంలో కూడా మంచి కలుగుతుందని నమ్ము, మంచి కలుగుతుందనేటువంటి నిరీక్షణ కలిగి ఉండు, మంచి చేయమని అడుగు. ఆయన మంచి ఉపదేశాన్ని, మంచి దేశాన్ని, మంచి ఈవుల్ని, మంచి మార్గాన్ని, అలాగనే మంచి తనాన్ని కూడా నీకు చూపిస్తాడు, కనుపరుస్తాడు. అటువంటి మంచి దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీకు తన మంచితనాన్ని అంతటినీ కూడా కనుపరచున్నాడు. నీతో సెలవిచ్చిన మంచి మాటలన్నీ కూడా నెరవేర్చునుగా. ఆయన ఇస్తానన్న మంచి దేశంలో మనల్ని ప్రవేశపెట్టునుగా. మనం నడుచుకున్నట్లుగా మంచి మార్గాన్ని ఆయన మనకు బోధించునుగా. ఆయన మంచి ఈవులను ఇచ్చి మనం తృప్తిపరచునుగా. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మంచి చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, మంచిని బోధించే దేవుడు, ప్రియుల మంచి మార్గాన్ని బోధించే దేవుడు, మంచి ఈవులు ఇచ్చే దేవుడు, మంచి దేశం ఇచ్చే దేవుడు, మంచి మాటలు సెలవిచ్చే దేవుడు, మంచి తనముతో మనలను ఆశీర్వదించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఎంత మంచివాడు ఆయన, ఎంత మేలు చేసేవాడు ఆయన. మన జీవితాల్లో అంత మంచితనాన్ని కనుపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆయన చెడు చేశాడు అనుకోవడానికి ఏది లేదు. ఆయన అంతా కూడా మంచిగా చేస్తాం, మంచిగా చేస్తాం. హల్లెలూయా.